హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ కుర్మా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఆలు చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు 2 క్యారెట్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీస్, బజ్జీ మిరపకాయలు అండి. నేను ఒక బజ్జీ మిరపకాయ తీసుకున్నాను. ఇదిగోండి, ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు, అలాగే చిల్లీస్, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని ఇదిగోండి 1 బై 1 ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నేను కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఈ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకుంటే చూడండి మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు నేను క్యారెట్ అనేది యాడ్ చేశాను. క్యారెట్ని కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మిక్స్ చేసుకొని మనము ఆలూని కట్ చేసుకున్నాం కదా, ఆలూని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా ఆలూనే కాదండి, మీకు ఇంకా గ్రీన్ పీస్ కానీ, బీన్స్ కానీ, సోయా బీన్స్ కానీ, క్యాప్సికము, టమోటో, ఇట్లా చోలే కానీ ఏముంటే అవి యాడ్ చేసుకోండి. హెల్దీ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మంచిగా వెజిటేబుల్స్ అన్నీ తిన్న ఫీలింగ్ అండి. మంచిగా మనకు విటమిన్స్ అన్నీ పోతాయి. మంచిగా ఇలా చేసుకొని పిల్లలకు మంచిగా ఇష్టంగా తింటారు. చపాతీ, పుల్కా, అలాగే పూరి, ఏదైనా బెస్ట్ కాంబినేషన్ అండి. హైజీన్గా, హెల్దీగా, టేస్ట్గా, హోటల్ కంటే బెస్ట్ టేస్ట్ అని నేను చెప్తానండి. మీరు ఇదే విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్. కొంచెం అంత పసుపు, అలాగే సాల్ట్, మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మంచిగా కొంచెం అంత ఈ ముక్కలన్నీ మంచిగా కుక్ అవ్వాలండి. బాగా కుక్ అయిన తర్వాత మనము గ్లాస్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బాగా కలుపుకొని మనము ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకొక గ్లాస్ అయినా తీసుకోవచ్చండి. ఇదిగోండి, బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. ముక్క అనేది అలాగే వాటర్ బాగా కుక్ అయ్యి బాయిల్ అయితే మంచిగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఒక 2 to 3 minutes ఇదిగోండి, ఈ విధంగా బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కప్పులో బేసన్ అండి, అంటే శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో ఇదిగోండి 3 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకొని దీంట్లో కొంచెం అంత వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న ఈ బేసన్ని మనము ఇదండి ఈ కర్రీలో కానీ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది పల్చగా లేకుండా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే చిక్కగా కూడా ఉంటుందండి. చాలా హోటల్లో కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు. కానీ చాలా ఇష్టంగా తింటాం కదండి, అంతకంటే ఎక్కువ ఇష్టంగా పిల్లలు తింటారండి. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే పిల్లలు కానీ మేము కానీ చాలా ఇష్టంగా తింటాము. మంచిగా అనిపిస్తుందండి. హైజీన్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకి ఏం కావాలండి, చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఆరితే ఇంకా కొంచెం థిక్ అయిపోయిద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇదే విధంగా ఇలాగే చేయండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఇలా తింటే పుల్కాకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఆ తర్వాత మీరు పూరి కానీ, చపాతీ కానీ, అలాగే పుల్కా కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి. బెస్ట్ వన్ అండి ఇదైతే. చూడండి, నేను పూరి ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత చక్కగా, సూపర్ టేస్ట్ అండి. హెల్దీగా ఉంది, హైజీన్గా ఉంది. అలాగే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. మనకి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్డ్ అండి, సూపర్ టేస్టీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్.